శ్రీ రామచంద్ర ప్రభువు లక్ష్మణ సమేతంగా తన భక్తుడైన శ్రీ రామదాసుని కారాగారం నుంచి విడిపించి భక్తుని కోరిక మేరకు స్వయంభుగా అవతరించి మిసాల రామయ్యగా పూజలందుకుంటున్న శ్రీ రామదేవాలయం మన హైదరాబాద్ లంగర్ హౌస్లోనే ఉంది. భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన రామదాసు గారి పేరు కంచర్ల గోపన్న. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. రామదాసు గారి మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో రామదాసు గారికి పాల్వాంచ పరగన తహసీల్దార్గా ఉద్యోగం లభించింది. గోదావరి తీరంలోని భద్రాచల గ్రామం ఈ పరగణలోనిదే. వనవాస కాలమున సీతాలక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించినని, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించినని స్థల పురాణము. శ్రీరామునికి అపర భక్తుడైన రామదాసు గారు భద్రాచలంలో జీర్ణదశలోనున్న రామమందిరమును పునరుద్ధరింపవలెనని తలచి విరాళముల ద్వారా ధనం సేకరించాడు. కానీ అది చాలలేదు. అప్పుడు అతను వసూలు చేసిన శిస్తు నుంచి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యమునకు వినియోగించాను. ఈ విషయం తెలిసి కోపించిన నవాబు రామదాసుకు 12 ఏళ్ల చెరసాల శిక్ష విధించాడు. రామదాసు కర్మశేషము పరిసమాప్తి కాగానే శ్రీరామ లక్ష్మణులు తానీషా వద్దకు వెళ్లి శిస్తు సొమ్ము చెల్లించి రామదాసును కారాగార ముక్తిని చేశారని ప్రతీతి.